హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్. ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ రెసిపీ చేసుకోబోతున్నాము, కొర్రలతో పులిహోర. ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కొర్రలను నార్మల్గా రైస్ లాగా ఉడికించుకొని తినాలి అంటే చాలామందికి కష్టంగా అనిపిస్తుంది తినడము. సో అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. పులిహోర చేసుకొని తింటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు. మనం డైలీ తినే ఫుడ్డును ఇలా మిల్లెట్స్ ద్వారా తీసుకోవడం వల్ల హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మన పూర్వీకుల్లాగా మనం కూడా ఏ హెల్త్ ఇష్యూస్ లేకుండా స్ట్రాంగ్గా ఉండడానికి మంచి హెల్తీ రెసిపీస్ అని చెప్పవచ్చు. ఈ మిల్లెట్స్ అనేది 5 రకాలు ఉంటాయి: కొర్రలు, అండు కొర్రలు, ఊదలు, సామలు, అరికెలు అన్నమాట. సో ఈ మిల్లెట్స్ని తీసుకోవడం వల్ల చాలా మంచిది. అంతేకాకుండా జొన్నలు, రాగులు తీసుకోవడం వల్ల ఇంకా మంచిది. సో తప్పకుండా మీరు కూడా వీడియో లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి. లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, కొర్రలు అనేది ఇలా ఉంటాయి. కొర్రలలో చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి, అవి లేకుండా నీట్గా తీసుకోండి. మనకు బయట నార్మల్గా సూపర్ మార్కెట్స్లలో, డీమార్ట్ అలా మాల్స్లలో కూడా దొరుకుతాయి అన్నమాట. సో ఇలా ఎల్లో కలర్ షేడ్లో ఉంటాయి, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఈ కొర్రలు అనేది ఫస్ట్ మనం నానబెట్టాలి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని, నేను ఈ కప్పుతో ఒక కప్పు కొర్రలు తీసుకుంటున్నాను. ఈ కప్పు అనేది 2 మెంబర్స్ వరకు వస్తుందండి. ఈ రైస్ అనేది వాటర్తో 2 టైమ్స్ బాగా కడిగి వాటర్ అన్నీ తీసేసి, తర్వాత ఒక కప్పు కొర్రలకు 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఇలా 2 కప్స్ వాటర్ వేసుకున్న తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి నాననివ్వాలి అనమాట. మినిమం 2 అవర్స్ అన్న నానబెట్టాలి. మీకు ఎక్కువ టైం ఉంటే గిన నైట్ నానబెట్టి మార్నింగ్ చేసుకోండి, లేకపోతే మార్నింగ్ నానబెట్టి నైట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా మనకి ఎక్కువసేపు నానబెట్టుకుంటే మనకు రైస్ అనేది చాలా బాగా కుక్ అవుతుంది. మనం తినడానికి కూడా గట్టిగా అనిపించకుండా కొంచెం మితువుగా ఉంటుందన్నమాట. సో తర్వాత రైస్ను 2 అవర్స్ తర్వాత ఇలా ఉడికించుకోవాలి. మనము నానబెట్టాము కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది. సో మూత మూసి ఉడికించుకోండి. అంతేకాకుండా మీరు ఇమీడియట్గా చేసుకోవాలి, టైం లేదు అనుకుంటే, మనము ఒక కప్పుకి 2 కప్స్ వాటర్ తీసుకున్నాం కదా, అప్పుడు ఒక కప్పుకి 2.5 కప్స్ వాటర్ తీసుకొని ఉడికించుకోండి. చూడండి, ఇలా కొంచెం వాటర్ లైట్గా ఉన్న టైంలో మూత మూసి లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల రైస్ అనేది చాలా బాగా ఉడుకుతుందన్నమాట. చూడండి, ఇలా బాగా ఉడికింది కదా, ఒకసారి చెక్ చేసుకోండి కావాలండి మీకు. ఇలా చెక్ చేసుకుంటే మనకు నార్మల్గా రవ్వ ఉప్మా ఉంటుంది కదా, అలా మనకు ఉంటుందన్నమాట. ఇలా చెక్ చేసుకున్న తర్వాత మూత మూసి గ్యాస్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ అలానే పెట్టండి, ఎందుకంటే అబ్జర్వ్ చేసుకుంటుంది ఆ తడిని అనేది. తర్వాత ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఈ కొర్రన్నం అనేది. తర్వాత తాలింపు కోసము ఫస్ట్ మిక్సీ పట్టుకుందాము. ఒక 4 పచ్చిమిర్చి అండ్ చిన్న అల్లం ముక్క మిక్సీ పట్టుకోవాలి. పచ్చిమిర్చి అనేది మీ కారాన్ని బట్టి వేసుకోండి. సో తర్వాత చిన్న అల్లం ముక్క కూడా వేసుకొని మెత్తగా కాకుండా కోర్స్గా పట్టుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి, ఇలా మనం రోట్లో దంచితే ఎలాగైతే కొంచెం ఉడకల్లాగా ఉంటుందో అలా కోర్స్గా పట్టుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత తాలింపు కోసము 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను వేసుకోండి. పల్లీలు అనేది మీ ఇష్టం అండి, క్వాంటిటీ ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. సో కొంచెం 2 సెకండ్స్ ఇలా కాలిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోండి, లేకుంటే త్వరగా మాడిపోతాయి అన్నమాట. తర్వాత ఎండుమిర్చి అండ్ కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని తాలింపు అంతా బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోకి మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, సో పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకోండి. హై ఫ్లేమ్లో వేయించుకుంటే ఘాటు వచ్చేస్తుంది ఎక్కువ. సో ఇలా లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత ఫైనల్గా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని, ఈ తాలింపు మొత్తాన్ని మనం ఆల్రెడీ రైస్ చల్లారని పెట్టుకున్నాం కదా కొర్రన్నాన్ని, చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇలా పొడి పొడిగా వచ్చిన ఈ కొర్రన్నంలోకి తాలింపు అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకోవడంలో మళ్ళీ మీకు లెమన్ పిండుకొని వేసుకోవాలి. నేను ఈ రైస్కి ఒక 1.5 లెమన్ వరకు వేసాను. మీ టేస్ట్ తగినట్టు లెమన్ వేసుకోండి.
ఇలా వేసుకున్న తర్వాత అంతా బాగా నీట్‌గా కలుపుకోవాలి కలిసే విధంగా. ఈ టైంలో మీకు సాల్ట్ కూడా చెక్ చేసుకోవచ్చనమాట. మొత్తం అంతా కలిసిందా లేదా అనేది కలుపుకొని, ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో అని చెక్ చేసుకొని, ఒకవేళ సరిపోకపోతే ఈ టైంలో వేసుకోవచ్చు. సో, ఇలా మనము తాలింపు పెట్టి పల్లీలు అండ్ కొత్తిమీర అన్నీ వేసి చేసాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బావుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.